పాడాలా చూద్దాం. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఏమిటి ఆడిపోతున్నా? ఆడికి లేదు, ఈడికే, మన గల్లీ చివరి దాకా. ఆ గల్లీ చివరకా? దేనికి పోతున్నా? దేనికంటే అందరూ జై శ్రీరామ్ అని ఎందుకంటున్నారా అని చూసి పోయేస్తా. చూసి వస్తే పర్వాలే, ఎవరినైనా తోలుకొస్తేనే ఉంటుంది. లేలే, నేనెవరిని తోలుకురాను, నీ మీద ఒట్టు. ఈ రోజు ఏం వండాలా? రోజు ఇదే గతి. పెరట్లో ఆకుకూర వచ్చిందిగా, దానిని వండుదాం. మాత్రం బాగుంది. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఏం రాబాయ్, ఏం చేస్తున్నారు? చాయ్ తాగుతున్నారా? నేను ఇప్పుడే హార్లిక్స్ తాగినా. నేను ఇట్లాంటి చాయ్ లాంటివి తాగా. చాయ్ తాగుతావా? నేను చాయ్ తాగా. ఏ రంగన్న, విష్ణుకి ఒక చాయ్ ఇవ్వరాదే? ఏం చేస్తున్నావు విష్ణు? నాకు చేయవలసిన అవసరం లేదు. నాకు మాస్త భూమి ఉండాది. నేనెందుకు పని చేయాలా? ఈరోజు వీడు దొరికినాడు. వీడు గొప్పలు చెప్పనీకి. నా కర్మ, ఇప్పుడు నేను ఇవన్నీ వినాలా? నాకు మంచి పేరు ఉన్నది ఈ ఊర్లో. ప్రతిదినము ఒకరికైనా భోజనం పెడితే కాని మేము తినం. అట్లాంటి వంశం మాది. అవునా? అంత గొప్ప వాళ్ళ మీరు? అవు, అంత గొప్ప వాళ్ళమే మేము. ఈ రోజు నువ్వు మా ఇంటికి భోజనానికి రావాలా, మా భోజనం తినాలా, అంతే. నువ్వు మాట్లాడకు. సరే, మీరంత గొప్ప వాళ్ళు అయితే వస్తాపా. ఏడున్నా సుమతి? ఈడనే ఉన్నా. ఈ రోజు కూడా ఎవరినో తోలుకొని వచ్చిండు. చెబుతా ఉండు. గీతనెవరి పెన్మిటి? దేనికోసం వచ్చిండు? గదెందుకు అట్లంటావు? బువ్వ కోసం వచ్చిండు. వచ్చిండా? తోలుకొచ్చినావా? నేను అలా పొలానికి పోయేస్తా. కూసో అన్నా. ఏం పేరన్నా? శివనా? సరే, బువ్వ తిందువు, కూసో. ఏం చేస్తున్నావు చెల్లమ్మ? ఆగన్నా, చెబుతా. చెల్లమ్మ, ఇందుకు చేస్తున్నట్లుందావే, నాకు అర్థం కావట్లేదు. ఏందన్నా గడిబిడా? ఎందుకంత ఆత్రం? చెబుతాగా. ఏంలే అన్నా, రోజు ఒకరిని తీసుకొని వచ్చి భోజనం పెట్టి తర్వాత ఈ రోకలు తీసుకొని 10 సార్లు కొడతానని మొక్కుకున్నాడు మా పెన్మిటి అన్న. రోజు ఇదే విధంగా పాపాలు చేస్తున్నాం కదా అన్నా. అవి పోవడానికే ఈ పూజ చేస్తున్నాం, గంతే అన్నా. అవునా? రోజు ఒకరిని తీసుకుని వస్తాడు. వామ్మో, నాకు మీ భోజనం వద్దు, మీ దెబ్బలు వద్దు. శివ, యాడికి పోతున్నావు? ఏమండి, ఆగు, నేను చెబుతాను. పువ్వ తిందువు, కూసో అన్నా. గంతే. ఈ రోకలు అడిగిండు, నేను ఇయ్యనన్నా, గంతే. ఎందుకు ఇయ్యనన్నావు? మనకు తరతరాల నుండి వచ్చిన రోకలి కదా ఇది, గందుకే ఇయ్యనన్నా, గంతే. బువ్వ వద్దని పారిపోతుండు. రోకలు అడిగితే ఇయ్యనంటారే? ఎంత పని చేసావు? వచ్చిన తనని అట్లానే వెలవడతారే? గిటి, నేను తీసుకుపోయిస్తా. ఆగు శివ, ఆగు శివ, ఆగు. హమ్మయ్య, ఈ రోజైనా ప్రశాంతంగా భోజనం చేయవచ్చు. ఏమండి, అన్నం తినడానికి రా. మనం మంచి బుద్ధితో ఆలోచిస్తే ఎన్నో సమస్యల నుండి బయటపడవచ్చు. లీడింగ్ లో